హలో ఎవ్రీవన్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా శాశ్వతమైన ఆనందం ఎలా సాధ్యం? ఆత్మ సంతోషపడుతూ ఆత్మ సాక్షాత్కారం కావడం వల్ల డబ్బునే కానీ సంపదలనే కానీ అన్నిటినీ ఎలా ఆకర్షిస్తాం? ఈ ప్రపంచం మొత్తం కూడా మనకు ప్రణమిల్లేలాగా సహకరించేలాగా ఆ అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి? ఇక్కడ ఈ ప్రపంచంలో ఆనందం అంటే ప్రతి ఒక్కరు నువ్వే, అదే నీ సహజమైన నిజమైన స్వభావం. ఆనందం అంటే మనం కోరుకున్నది మనకి లభించటమో, మనం ఆర్థికంగా లేదా ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉండటమో, లేదా ఏదైనా ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొని విజయం సాధించటమో, లేదా ఒక లక్ష్యాన్ని చేరుకోవటమో కానే కాదు. నిరంతరం ఊరే అమృతం లాంటిది, అది మీలోనే అంతర్లీనంగా ఉంది, దాగి ఉంది. స్వచ్ఛమైన కలుషితం కాని ఆనందం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ కోచ్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఆ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం కావాలంటున్నారు. ఆ స్వచ్ఛమైన ఆనందం పొందాలంటే ఈ ప్రాపంచిక సుఖాల వల్ల స్వచ్ఛమైన ఆనందం కానీ ప్రశాంతత కానీ చేకూరుతాయని మీరు కనుక భావిస్తే అది నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ మనలోని అంతర్లీనంగా ఎప్పుడు కూడా శాశ్వతమైన ఆనందం మన లోపలే మనం చూడాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇహలోక సంబంధమైనటువంటి వస్తువుల మీద దాని మీద వాంఛన పెంచుకున్నప్పుడు అది శాశ్వతంగా ఉండదు అని చెప్తున్నారు. నీలో ఉన్న అంతర్లీనం అంటే మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయి ఉన్నటువంటి అంతరాత్మ ఉంది కదా, ఆత్మ. దాని ద్వారా నువ్వు ఇన్సైడ్ సృష్టించుకున్నది ఎవరు ఎత్తుకుపోలేరు, దొంగలు దాన్ని కన్నం వేయలేరు. అది శాశ్వతంగా నీతో ఆత్మానందాన్ని ఇస్తుంది, నిజమైనటువంటి సంపదను ఎక్కడున్నా నీ దగ్గర తీసుకొస్తుంది అంటున్నారు. అంటే ఒక దేశంలో యుద్ధ వాతావరణం సంభవించినా సరే ఆ వ్యక్తికి అన్నీ అందుతాయంట. ఎక్కడ అన్నీ క్లోజ్ చేసేసారు, అందట్లేదు, ఎవరికి అందట్లేదు అనుకుంటారు. కానీ ఆ ఆత్మ ద్వారా సృష్టించుకున్న వ్యక్తికి, లోపల ఇన్నర్ మైండ్లో సృష్టించుకున్న వ్యక్తికి గడ్డు పరిస్థితులు, పెను సవాళ్లు ఎదురవుతున్నా సరే తనకు అందాల్సినవి సులభంగా అందుతూనే ఉంటాయంట. ఎందుకంటే అలాంటి ఆనందమే సహజమైన స్థితి. ఆ పసిపిల్లలకి కూడా ఆనందమే అలాంటి స్థితి. చిన్న పిల్లల మనస్తత్వం లాగా, పసి హృదయాల్లాగా కలుషితం లేనటువంటి ఆ ఆనందాన్ని, స్వార్థం లేని, కల్మషం లేని ఆ లోపల సృష్టించుకున్న దాన్ని బయట ప్రపంచంలో అది దొరకాలంటే అది తాత్కాలికం. కానీ లోపల సృష్టించుకున్న దాన్ని శాశ్వతంగా మీరు అనుభవిస్తూనే ఉంటారు, ఎటువంటి పరిస్థితులైనా సరే. ఇక్కడ మన దగ్గర ఏమీ లేదు అనుకోవటం, బయట వాటి పట్ల వెంపర్లాడటం, అలా చేయటం వల్ల లోపల నీలోనే అంతర్లీనంగా దాగి ఉన్న అనంతమైన సంపదను తేరిపారా చూడాలి. తెల్లవారేదాకా, చీకట్లు పారిపోయేదాకా సృష్టిస్తూనే ఉండాలి. ఇది నాదే అని ప్రపంచానికి చాటి చెప్పాలి. అప్పుడు ఆ అంతర్లీనంగా ఉన్న అంతులేని ఆత్మ ఈ ప్రపంచంలోని నిధి నిక్షేపాలన్నీ నీ వద్దకు వచ్చేలా చేస్తుంది. మనలోని ఉన్న నిధి నిలయాన్ని వదిలిపెట్టి బయట ప్రపంచం వైపు పరుగులు పెడుతున్నారు. అది శాశ్వతం కాదు అని చెప్తున్నారు. మీరే సృష్టికర్తలు. మీలో ఆనందం అనేది అంతర్లీనంగా ఉందని తెలియక అక్కడ ఆ బ్రహ్మానందమైన స్థితిలో మీరు సృష్టించకుండా మీరు వేదేదో చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మనలోని సృష్టికర్త ఏదైతే అంతరాత్మ ఉందో దానికి సాధ్యం కానిదంటూ ఏదూ లేదని మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఈ ఆనందం ఎలాంటిదంటే ప్రేమలో పడటం లాంటిది, జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండటం లాంటిది, పుట్టిన శిశువుకి, చిన్నపిల్లలకి తన తల్లితో ప్రేమతో ఉండటం లాంటిది. ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఓ బ్రహ్మానంద స్థితి అనుభవించడం ఎలాంటిదో మీకు తెలుసా? ఆ స్థితిలో నుంచి బయటకు రావాలని ఎవరు కోరుకోరు. అలాంటి బ్రహ్మానంద పరిస్థితిని ఎందుకు అనుభవిస్తామంటే మనం ప్రేమలో పడినప్పుడు మన అస్తిత్వాన్ని కోల్పోతాం. ఒక రకంగా మన అహాన్ని మనం దూరం చేసుకున్నట్టే. ఆ దూరం చేసుకుంటూ కూడా జ్ఞాన జ్యోతి ప్రకాశించి మన ముందుకి దారి చూపిస్తుంది. ఆనందహేళ, ఉత్సాహహేళ, ఆత్మానంద స్థితితో కూడుకున్న పరవశించిపోయే తత్వానికి చేరుకుంటారట. అంటే ప్రతి చర్యలోనూ
ప్రతి ఒక్కరూ దానికోసమే తప్పిస్తారు. దీన్నే ప్రపంచం శాశ్వత ఆనందం అంటుంది. దీన్నే మనం నేను అంటున్నాం. మిమ్మల్ని మీరు అన్వేషించుకోండి. అత్యద్భుత ఆనందాన్ని, అమిత సంతృప్తిని ఇచ్చేటటువంటి అన్వేషించుకోగలిగిన మనలోని అంతరాత్మ ద్వారా ఆ పొందే ప్రేమ, ఆనందం ఎలాంటిదని చెప్తున్నారంటే, ఒక తల్లి చిన్న బేబీని ఎంతగా ప్రాణంగా ప్రేమిస్తుందో, నిజమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో ఆ అనుభవించే ప్రేమని, ఆనందాన్ని మీరు అందిపుచ్చుకున్నప్పుడు ఈ ప్రపంచం మీకు కళ్ళ ముందు మోకరిల్లుతుంది అని చెప్తున్నారు. అంటే అది నిజమైన అద్భుతమైన స్థితి, ఆనంద స్థితి. అంటే దాని ద్వారా దేన్నైనా అట్రాక్ట్ చేయొచ్చు. అంటే అంత స్వచ్ఛంగా ఆ ఆనందాన్ని మీరు రిలీజ్ చేస్తూ మీకేం కావాలో దానికోసం తప్పించిపోవాలి, ప్రాణం పెట్టాలి. ఇన్నర్ మైండ్లో సృష్టించినప్పుడు మాత్రమే అది శాశ్వతంగా ఉంటుందని చెప్తున్నారు. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీరుగా ఉండటమే ఆనందం. అంటే జీవితంలో మీరు ఎక్కువ కాలం నటించే మీ పరిమితమైన వ్యక్తి కాదు. మీరు మీలో నిరంతరంగా ఉంటూ అపరిమితమైన వ్యక్తి ఏదో ఒక ఆనందాన్ని మీకు ఇచ్చే మీ వ్యక్తిత్వం కానే కాదు. అంటే నిరంతరంగా అలవోకగా మీ అనుభవంలో మీరు సృష్టించుకుంటూ అతి బలమైన వెలుగులు చిమ్మేటటువంటి మార్పు లేని స్థిరమైన నేపథ్యం అలాంటి అందులోని అమృతమైనటువంటి మహిమానత్వాన్ని మీరు చూసినప్పుడు ఈ ప్రపంచం మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. శరీరం అంతా హీల్ అవుతుంది. శాశ్వతంగా యవ్వనంగా ఉంటారు. ప్రతి ఫ్రేమ్లో మీకు ఏం కావాలో ఇన్నర్ మైండ్లో ఆడియో వీడియో చూసినప్పుడు అది అంతర్లీనంగా అంతరాత్మ ద్వారా విశ్వంలోకి చేరి శాశ్వతమైనటువంటి మీ సంపదను ఎవరు దోచుకోలేనటువంటి విలువైన స్థిరాస్తి శరాస్తి సంపదలన్నీ కూడా సృష్టించబడతాయి. అప్పుడు అది దొంగలు కన్నం వేయలేరు. ఎందుకని? అంతరాత్మ. చూడండి, ఏదైనా చిన్న తప్పు చేస్తే నేను చేయలేదని అదుటి వ్యక్తి అంటే నీ అంతరాత్మకు తెలుసు అంటారు. అంతరాత్మ శాశ్వతమైనది. ప్రపంచంలో నిధులు ఎక్కడున్నాయో తెలుసు, అది తీసుకురాగలదు. మొత్తం సృష్టించేది అది. అలాంటి శక్తి ద్వారా సృష్టించబడ్డ వస్తువు కానీ, డబ్బు కానీ, సృష్టించుకున్న ఏదైనా కానీ అది మీకు ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు. అండ్ అనుభవించాల్సింది ఆ గొప్ప ఆత్మ ద్వారా. అంటే గోచరం కాదు, పుస్తకాలు కాదు, ఉపాధ్యాయులు కాదు, ఇంకా దేనిలోని వెతకాలో ఆ దిశను మాత్రమే సూచించగలరు, దాన్ని మాత్రమే మీరు పట్టుకోగలరు. కానీ మార్గంలో ఈ అంతరాత్మ మార్గంలో సృష్టించే ప్రతీది కూడా తృప్తి పడ్డాకే అది సత్యమని అంగీకరించగలుగుతారు. అంటే అనుభవంలోకి వస్తుంది ఎప్పుడు? అంతరాత్మను మీరు అట్రాక్ట్ చేసినప్పుడు. చాలామంది ఇన్నర్ నుంచి ఆకర్షించకుండా పైగా ఆకర్షిస్తారు. ఒక వ్యక్తిని కానీ ప్రేమించటం కానీ సోల్కి సంబంధం లేకుండా పైన అట్రాక్షన్ చూసి మోజు పడుతుంటారు. అది తాత్కాలికమే. దాని నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ అవమానాలు ఎదుర్కొంటారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చేరుకుంటారని చెప్పేసి తెలియచేస్తుంది. ఇది సోల్ ద్వారా, ఇన్నర్ మైండ్ ద్వారా కనెక్ట్ అయినటువంటి ప్రేమ కానీ, వస్తువు కానీ దేన్ని ఎవరు తీసుకోలేరు, దొంగిలించలేరు. అది మీ నుంచి వెళ్ళదు. ఈ అవగాహన అనేది మీకుంటే స్వచ్ఛమైన ఆనందాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు. ఎవరి చేతిలోనూ మీ మొత్తాన్ని తీసుకెళ్ళి పడేస్తారు. అంటే అది అంతరాత్మతో సంబంధం లేకుండా పై మెరుగులతో అట్రాక్ట్ చేసుకునేటటువంటి ఆకర్షణ అది నిజంగా ఉండదంట. ఏ క్షణమైన తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అది ఊడిపోతుందంట. మీరు ఆనందంగా ఉండే వ్యక్తి కావాలనుకుంటున్నారా? పై తాత్కాలికమైన దానికోసం ఉండాలని కోరుకుంటున్నారా? అది నిర్ణయించుకునేది మీరే. తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నేను మోసపోయాను అని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం దగ్గర నుంచి మీరు తెగ బాధపడిపోతూ లోపల ఇక నాకు ఈ జీవితం అవసరం లేదని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్లో ఉండిపోతుంటారు. ఎందుకని? పై ఆనందాన్ని కోరుకున్నారు, సోల్ ద్వారా కోరుకోలేదు. అంతరాత్మ చెప్పిన మాట వినకుండా మీరే నిర్ణయం తీసుకున్నారు, పై నిర్ణయం అన్నమాట. అందుకని ప్రపంచంలో కొంతమంది ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని ఆ వ్యక్తి కోసం తిరుగుతుంటారు, అట్రాక్షన్ గురవుతుంటారు, అక్కడ వెతుకుతారు. అది మాయమైపోతుంది, తాత్కాలికం అన్నమాట. అది పై మెరుగులు. పొట్ట విప్పు చూడు పొరుగులుండు అని అంటారు చూసారా? మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పొరుగులుండు. అంటే అది నిజంగా పైకి కనిపించేటటువంటి ఆ నిజమైన అందం కాదు, ఇన్నర్లో చాలా బ్యాడ్ ఉంది అని అర్థం. ఒక వ్యక్తి పైన అట్రాక్షన్ కనిపిస్తే లోపల చాలా వరస్ట్ క్యారెక్టర్ ఉంటుందని అర్థం. దాన్ని అట్రాక్ట్ చేస్తుంటారు పై దాన్ని.
దానికోసం ఏమైనా చేస్తుంటారు అని ఈ సబ్జెక్ట్ తెలియచేస్తుంది. ఇక్కడ అంతర్లీనంగా కోరుకోవాలని అర్థం కావట్లేదు. ప్రేమ అంటే ఏంటి? లోపల ఆత్మస్థితి ఆనందపడాలి, ఆత్మ కోరుకోవాలి, ఆత్మ తహతహలాడిపోవాలి. ఆత్మ ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రేమ కానీ, ఆ కుటుంబ వ్యవస్థ కానీ, ఆ వ్యక్తి కానీ మీ నుంచి విడిపోవటం అనేది ఉండదని చెప్తుంది. కానీ మనం ఆ వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా, ఒక వస్తువు గురించి, బ్రాండ్ గురించి తెలియకుండా టక్కున కొనేస్తే అదేమవుతుంది? అట్లాగే ఆ వ్యక్తిని అట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? తర్వాత హర్ట్ అవుతారు. ఇక్కడ మీరు పూర్తిగా పరిపూర్ణంగా ఆత్మ ప్రకారం నిర్ణయం తీసుకోలేదు. మనం ఈ ప్రపంచంలో ఆనందాన్ని అన్వేషించినప్పుడు ఆనందం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే అది ఒక చోట స్థిరంగా ఉండదు. ఏది పైన వెతుకుతున్నప్పుడు మనం ఎన్ని వస్తువులు, సంపద, డబ్బు సంపాదించినా, ఎన్ని అనుభవాలు చవి చూసినా ప్రాపంచిక సుఖాల వల్ల కలిగే ఆనందం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మళ్ళీ మొదటికే రావాల్సి వస్తుంది. శాశ్వతమైనటువంటి మన సోల్ ద్వారా, ఇన్నర్ చైల్డ్ ద్వారా, ఆత్మ ద్వారా కోరుకున్న అది అంగీకరిస్తే దాని ద్వారా పొందినది శాశ్వతం అంటున్నారు. ఇక్కడ చాలామందికి సబ్జెక్టు అర్థం కావట్లేదు. ఒక వ్యక్తిని ప్రేమించాను, మోసపోయానని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎలా కోరుకున్నారు? మీ ఆత్మానందం ప్రకారం ఆత్మ నిర్ణయిస్తే జరిగిందా? జరగలేదు. పై మెరుగులను చూసి అట్రాక్ట్ అయినప్పుడు ఆత్మతో కనెక్ట్ కానటువంటి ఆ ప్రేమ, ఆ రిలేషను టెంపరరీ. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? తాత్కాలికమైనది, నిజమైంది కాదు. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అన్నమాట. అది స్థిరంగా ఉండదు అని చెప్తున్నారు. ప్రాపంచిక సుఖాల వల్ల అది నిలబడదు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం అంతర్ముఖంగా వెతికితేనే మనం అన్వేషిస్తున్న ఆనందం మనకు దొరుకుతుంది. ఆత్మ అంతర్ముఖం అంటే ఆత్మ లోపల ఉన్నటువంటి సోల్, అది చాలా విలువైనది, మహోన్నతమైనది. ఆ మహోన్నతమైన శక్తితో కరెక్ట్ అయిన దాన్ని శాశ్వతంగా ఉంచుతుంది. అలా మనం ఏ పని చేయట్లేదు, అందుకనే ఉద్యోగం ఊడిపోతుంది. అలాగే ప్రేమ ఫెయిల్ అవుతుంది, చేసిన పని వేస్ట్ అయిపోతుంది. ఎలా కోరుకోవట్లేదు? అంతర్ముఖంగా, అంతులేని ఆత్మ ద్వారా కోరుకోవట్లేదు కాబట్టి అవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. మనం శాశ్వతమైనటువంటి అంతర్ముఖ లోపలోని అంతరాత్మ ద్వారా కోరుకున్నది నిలబడుతుందని చెప్తున్నారు ఈ సబ్జెక్ట్. అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్, ఆత్మ, యూనివర్సు, ఇవన్నీ కూడా ఆ క్లారిటీ వచ్చినప్పుడు నిజమైన ఆత్మస్థితి, ఆనందం చెందుతున్న దాన్ని పొందడం ద్వారా ప్రపంచం అంతా మీకు సహకరిస్తుంది అంటున్నారు. కానీ మనం టెంపరీ వాటి కోసం ప్రాకుళ్ళాడుతున్నాం అంటున్నారు. అందువల్ల నిరుత్సాహం గురవుతున్నారు, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఏడుస్తూనే ఉంటున్నారు, అనారోగ్యాలు పాలవుతున్నారు, అన్నీ కోల్పోతున్నారు. తద్వారా ఏమవుతుంది? దాన్నే ఎక్కువ రెట్లు ఆకర్షిస్తున్నారు. అంతర్ముఖంగా జరగట్లేదు. ఇది అంతర్ముఖంగా జరగట్లేదు కాబట్టి ఆ వ్యక్తి మనతో ఉండరు. ఏది మనతో శాశ్వతంగా రాదు, అంతర్ముఖంగా జరగట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళు క్లాస్ జాయిన్ అయ్యే ద్వారా మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవచ్చు. మీకు జీవితంలో దేన్నైనా పొందే రైట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే జీవించే ప్రతి మనిషికి ఒక లక్ష్యం లేదా ధ్యేయం ఉంటుంది. అదే ఆనందంగా ఉండటం. మనం చేసే ప్రతి పని లేదా చేయకూడదు నిర్ణయించుకుని పక్కన పెట్టే ప్రతి పని, మనం శ్రమించి ప్రతి క్షణం కూడా, ప్రతి ప్రణాళిక, మనం పన్నే ప్రతి వ్యూహం కూడా, బ్రతికేది, కోరుకునేది, ఆకాంక్షించేది, ఇవన్నీ కూడా చేయటం ద్వారా ఆనందంగా ఉంటామా? లేదా కొన్ని చేయకుండా దూరంగా ఉండటం వల్ల ఆనందంగా ఉంటామా? లేదా ఈ ఆత్మతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యూహాలు, ప్రణాళికలు, ఆ విజువలైజేషన్లు, ఆ మనీ మెడిటేషన్లు అంతర్ముఖంగా జరిగినవే శాశ్వతంగా మనం పొందుతాము. పై మెరుగులు టెంపరీగా ఉంటాయని చెప్తున్నారు. అంటే మనం ఆత్మానంద స్థితిలోకి చేరుకుని విజువలైజేషన్ చేసినప్పుడు అది రియల్గా మనలోని సోల్ విశ్వంలోకి పంపిస్తుంది. అది శాశ్వతంగా వచ్చేలా చేస్తుంది. నార్మల్గా ఫీలింగ్స్ లేకుండా, లోపల అనుభూతి లేకుండా నార్మల్గా కొరేసుకుంటారు. అది ఫీల్ లేదు దాంట్లో. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా చెప్తుంటే అసలు ఎక్కలేదు, ఏం చెప్తున్నావు అర్థం కావట్లేదు అంటారు. అంటే ఏంటి? ఆకట్టుకోలేదు, అక్కడ అంతగా ఇంప్రెస్ చేయట్లేదు ఆ మాటలు, దాని అర్థం అది. అట్లాగే మీరు మీ ఆత్మని ఇంప్రెస్ చేస్తూ ఆత్మ యూనివర్స్లో పంపించేలాగా 5 సెన్స్ ఫీల్ అవుతూ, ఫీలింగ్స్, యాక్షను, అనుభూతి, మీకే ఆ శరీరంలో వైబ్రేషన్స్ వచ్చేయాలి. ఆ వైబ్రేషన్స్ రావట్లేదు జనరల్గా చెప్పారంటే అది పనిచేయదు. అందుకని ఆత్మని మెప్పించాలి. మన ఆత్మ శాశ్వతమైనది, అది తీసుకొచ్చే
అన్ని నిధులు మన దగ్గర శాశ్వతంగా ఉంటాయి, ఎవరు దోచుకెళ్ళలేరు. అది నిర్ణయించిన వ్యక్తిని కూడా ఎవరు దొంగిలించలేరు, మీ నుంచి ఎవరు విడగొట్టలేరు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.